ఓ పక్క ప్రభాస్ తన తప్పేం లేకుండా తను ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తూ వెళ్తున్నారు. కానీ ప్రభాస్తో పనిచేసే మేకర్స్ మాత్రం తమ సినిమా షెడ్యూల్స్ను ప్లాన్ చేయడంలో తడబడుతున్నారు. షూటింగ్ అనుకున్న టైంకి ఫినిష్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. దీంతో ప్రభాస్ సినిమాలు పోస్ట్పోన్ బారిన పడాల్సి వస్తోంది. దీంతో రిమైనింగ్ సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పుడు రాజాసాబ్ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట. మారుతి డైరెక్షన్లో హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం, విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్లో ఉండడంతో రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది. అది కాస్త డిసెంబర్ 5కు మారింది. ఇక ఈ విషయాన్ని పవర్ఫుల్ అండ్ ఫన్నీ టీజర్ బదిలి మరీ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ఇప్పుడు ఆ డేట్కి కూడా రాజాసాబ్ థియేటర్స్లోకి రాలేని పరిస్థితి నెలకొందని ఇండస్ట్రీలో టాక్. అందుకు ఈసారి ఓటీటీ సంస్థలు అడ్డంగా మారాయట. ఎప్పుడు కోట్లకు కోట్లు కుమ్మరించి మరీ ప్రభాస్ సినిమా రైట్స్ను కొనే ఓటీటీ సంస్థలు ఈసారి ప్రభాస్ సినిమాకు స్లాట్ ఇచ్చేందుకు ఖాళీ లేదని చెబుతున్నాయట. డిసెంబర్లో తమ డీల్స్ అన్ని ఫినిష్ అయ్యాయని, మళ్ళీ వచ్చే ఏడాదికైతే రాజాసాబ్తో డీల్కు రెడీ అని ఓటీటీ సంస్థలు చెబుతున్నాయట. దీంతో ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు ఆలోచనలో పడినట్టు ఇన్సైడ్ న్యూస్.